అన్న మొదటి బహుమతి ధరప వచ్చినాడా? మాల తిమ్మన్న. ఓకే. ఆంజనేయులు అభి. ఓకే. పేతూరు పెద్ద తాండ్రపాడు. ఓకే. అది ఎవరు వచ్చినారు అడుగు వాళ్ళు ఎవరు చెప్తా నేను చెప్తా. కుమ్మరి గాలెప్ప ఉన్నాడా? ఓకే చెప్తున్నా. అది బాగా పెట్టుకో సార్. శ్రీ శ్రీ రేణుకాయ చాగదోన గ్రామం, గట్టు మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా చాగదోన గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవ శుభ సందర్భమున నిన్నటి రోజున యొక్క రథోత్సవాన్ని ముగించుకొని ఈనాడు రాష్ట్ర స్థాయి 3 బండ్ల గిరక పోటీలు నిర్వహించడం జరిగింది. మొత్తం 15 జతలుగా పాల్గొని ఉన్నాయి. 4 బహుమతులుగా ప్రకటించినారు. బహుమతులుగా విజేతలైనటువంటి మొదటి బహుమతి సాధించినటువంటి గాలెప్ప గారు, ధరప్ప గారు, గంగన్నపల్లి గ్రామం, కేటిదొడ్డి మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా వారు. మొదటి బహుమతి దాత గురుగు వీరేష్ గారు. ఆ యొక్క ధరప్ప గారికి మొదటి బహుమతి 20,016 రూపాయలు అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధరప్ప రావాలి. కమిటీ సభ్యులు ఆ యొక్క చిరు సన్మానాన్ని అందజేసి మొదటి బహుమతి గురుగు వీరేష్ గారు 20,016 రూపాయలు అందజేయాలి. రావాలన్నా వీరేష్ అన్న శాల్వా ఇట్లా నిలబడు అన్న. నువ్వు ముందుకు అన్న వీరేష్ అన్న ముందు. గుడ్డేగల నాగరాజు గారు 15,016 రూపాయలు శాలతో సత్కరించి ఆ యొక్క ప్రైజ్ మనీ కూడా అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గుడ్డేగల నాగరాజు గారు 15,016 రూపాయలు రెండవ బహుమతి. ఇట్లా గాంధీ తాతను కింద పెట్టొద్దబ్బా, పైకి పెట్టు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మూడవ బహుమతి సాధించినటువంటి ఆంజనేయ గారు అభి, గట్టు గ్రామం, గట్టు మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా వారు 7 నిమిషాల 35 సెకండ్లో 386 అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిగా 10,016 రూపాయలు కైవసం చేసుకుని ఉన్నారు. ఆ యొక్క మూడవ బహుమతి దాత దొంగ వీరేష్ శాలతో సత్కరించి ఆ యొక్క ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మరి వారికి. మూడవ బహుమతి 10,016 రూపాయలు అందజేయాలి. ఇరవై యొద్దా? నాలుగవ బహుమతి సాధించినటువంటి పేతూరు పెద్ద తాండ్రపాడు, రాజోలు మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా వారు 8 నిమిషంలో 373 అడుగుల 7 అంగుళాల దూరాన్ని లాగి 4వ బహుమతిగా 5,016 రూపాయలు కైవసం చేసుకుని ఉన్నారు. 4వ బహుమతి దాత బొడ్డెగుల చిక్కన్న గారు 5,016 రూపాయలు శాలతో సత్కరించి అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి వారికి కూడా. అదే విధంగా చూడముచ్చటగా తోలినటువంటి ఆ యొక్క జత యజమాని కొట్టకుండా చాలా నీట్ గా తోలినటువంటి కుమ్మరి గాలెప్ప గారు, జట్టుపోలు గ్రామం, తెట్టవల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా వారికి ఆ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా 2,000 కన్సోలేషన్ బహుమతి ప్రకటించారు. కన్సోలేషన్ బహుమతి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కమిటీ వాళ్ళ అందరి చేతుల మీదుగా మీరందరూ అందించాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి. కన్సోలేషన్ బహుమతి కూడా ప్రకటించారు. చూడ చక్కగా గారి చేతుల మీదుగా, మల్లికార్జున స్వామి వారి చేతుల మీదుగా, కమిటీ వాళ్ళ అందరి చేతుల మీద కన్సోల్ బహుమతి అందరి చేతులు పట్టుకోండి. అందరూ రాసామి అందరూ చేయండి. కమిటీ సభ్యులు అందరూ, మా ఊరు వాళ్ళు అందరూ మెచ్చి నీకు యొక్క బహుమతి. ఓకే, థ్యాంక్ యూ.
అదే బొమ్మాయి నరసన్న గారికి కూడా కమిటీ వాళ్ళు కూడా అన్నగారికి సన్మానం చేయాల్సిందే కోరుతున్నాము. కేవలము ఒక రోజు కాక 2 రోజులు కూడా అన్నదాన్ని ప్రకటించారు. బొమ్మాయి నరసన్న గారికి అందరి చేతులుగా సన్మానం చేయాల్సిందే కోరుతున్నాము. నారాజు గారు ఎన్డీఎస్ గారు మీరు ఎక్కడున్నా ముందుకు రావాలి. కమిటీ సభ్యులు రావాలి. కమిటీ వాళ్ళు అటెండ్ చేసి ముద్దులు ఒడ్డు కొట్టారు. ఫోటో ఓకే కమిటీ వాళ్ళ చేతుల మీదుగా బొమ్మాయి నరసన్న గారికి బాబు అంత ఫుల్ వైడ్ కొట్టి అటు ఓకే గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి ప్రతి సంవత్సరం కూడా ఒక అన్నదాన కార్యక్రమం చేస్తున్న బొమ్మాయి నరసన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా విజుల్లో చెప్పండి కొట్టండి. రేపటి రోజు కూడా అన్నదానం అటు ఏ బాబు నవ్వుతున్నారు కొట్టిన ఆయన. అదే విధంగా ఈ యొక్క రోజున బహుమతులు అందజేసినటువంటి దాతలకు కూడా కమిటీ సభ్యుల చేతుల మీదుగా శరీ సన్మానాన్ని అందజేద్దాం. గొరుగు వీరేష్ గారికి కమిటీ సభ్యుల చేతుల మీదుగా చిరు సన్మానాన్ని అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నాగేష్ గారు ఉండండి, మీరు 2 నిమిషాలు ఉండండి. నాగేష్ గారు సెలవుతో సత్కరించాలి. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి. మరి వీరేష్ గారికి నాగేశ్వర గారి చేతుల మీదుగా సన్మానం. 2వ బహుమతి దాత బొడ్డగల నాగరాజు గారు. బొడగల నాగరాజు గారు కూడా కార్యక్రమం పాల్గొనాల్సిన కోరుచున్నాం. వీరేష్ గారు వీరేష్ రావాలి. పిలిచాలన్నా మీరు రావాలి. లోపల రావాలి అంతే, పిలిస్తే రావాలా. వీరేష్ అన్న గారి చేతుల మీదుగా ఒకసారి గట్టిగా చెప్పట్లు. గట్టిగా చెప్పట్లు. 3వ బహుమతి దాత దొంగ వీరేష్ గారికి. దొంగ వీరేష్ గారు ఎక్కడన్నా రావాలి. ఎవరు? వడ్డే వీరేష్ గారు ఎక్కడన్నా లోపలికి రావాలి. వడ్డే వీరేష్ అన్న గారి చేతుల మీదుగా శాలతో సత్కారం. ఒకసారి గట్టిగా చెప్పట్లు. మరి 4వ బహుమతి దాత బొడ్డగూడ తిక్కన్న గారికి. ఎవరు? గుండ్ల వెంకట గారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాలి. 4వ బహుమతి దాతకు గట్టిగా చెప్పట్లు. శాలలో వేసుకున్న అందరూ ఒక లైన్ ఉండాలి. ఫోటో కంపడాలి మాకే. ఓకేనా? అరే అందరూ అదే విధంగా మల్లికార్జున స్వామి గారికి కమిటీ వాళ్ళ తరపున శాలతో సత్కరించాల్సిందిగా కోరుచున్నాము. రేపు రేపు ఉన్నారు మాకే. ఆ కమిటీ వాళ్ళు మీకు సత్కరిస్తారు. మాజీ సర్పంచులు మల్లికార్జున స్వామి గారు కూడా కమిటీ వారు చిరు సన్మానం అందజేస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పలు పెట్టాలి. ఉదయం నుండి కూడా బయటకు వెళ్లకుండా ఆ యొక్క కోర్టు సిస్టమ్ గా చేసినటువంటి ఆ యొక్క మాజీ సర్పంచ్ మల్లికార్జున స్వామి గారికి ఖచ్చితంగా ఫోటోలో కనపడాలని ఫోటో రావడం జరిగింది. అందరూ కనపడాలి. మీరు శాలలో కమిటీ ఉన్నారు పక్కన అందరు కనిపించాలా ఆయనతో సహా అలా రెడీ అందరు రాని ఓకే సంతోష్ నమస్కారం. రేపు అందరూ ఇలానే కలిసి మధ్య రేపు ఒక కార్యక్రమం విజయవంతంగా ఉంటుంది. నమస్కారం. జై జవాన్ జై కిసాన్. మెచ్చి దాండి మరి మరి ఆగు 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 అడే రెడీ వాట్సాప్ పెట్టాలి. మీరు వెళ్ళగానే దూరం పెట్టాలనుకుంటే 3 మంది నీకు వాట్సాప్ పెట్టా అది పంపి. రాత్రి అడితే మీ మామ ఇన్నే ఉంటుంది. ఏం లేదు రేపు తీసేసారు లేదా ఓకే డౌట్ సేవ్ కొట్టి ఓకే కొట్టి సేవ్ క్యాన్సల్ కొట్టాలి. సేవ్ తర్వాత